సూపర్ 6 నేను సూపర్ హిట్ చేశా, సూపర్ 6 నేను అందరికీ ఇచ్చేశాను, ప్రతి ఇంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందుకోనంటే చాలా సంతోషంగా ఉన్నారంట. ఒక్కసారి అన్ని మీడియాలను తీసుకొని మీ కుప్పం వెళ్దాం. కుప్పం వెళ్ళి అమ్మ నీకు 18,000 వచ్చిందా, అక్క నీకు 18,000 వచ్చిందా, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా నిరుద్యోగ వృత్తి, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా అని అడుగుదాం. వాళ్ళు చెబుతారు నీ మొహానే వచ్చిందా రాలేదా, సంతోషంగా ఉన్నారా, లేదంటే ఈరోజు దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఈరోజు ప్రజలు నెట్టావా అని చెప్పి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు. మీడియా లేకుండా 4 ఫోటోలకు రోడ్డు మీద ఫోజులెత్తానికి ఏదో ఇంటింటికి నీ అదేదో డాష్ కార్యక్రమాన్ని పెట్టుకొని తిరుగుతున్నారు కదా మీరు, ఏదో ఇంటింటికి టీడీపీ, తర్వాత ఏదో మళ్ళీ ఇంటింటికి ప్రభుత్వం ఏదో పేరు మార్చి ఎక్కడన్నా కనపడుతున్నారా? సో ఇంటింటికి వెళ్తే కదా చీపుర్లు తీసుకుంటారా కర్రలు తీసుకుంటారా ప్రజలు అనేది అర్థమయ్యేది. మీడియాని తీసుకొని వెళ్ళండి, ఆ ఎల్లో మీడియా గొట్టాలను కాకుండా మిగిలిన మీడియా గొట్టాలను తీసుకొని వెళ్తే ఏదైతే ఆ గొట్టాల్లో చెప్తారు మీ ప్రభుత్వ దారుణమైనటువంటి పరిస్థితి గురించి. రెండోది రోడ్లన్నీ అంట గుంతలు బూట్ చేశాడంట, ఒక్క చోట కూడా ఇప్పుడు గుంతలు లేవంట రోడ్లు. ఏమయ్యా మంగళగిరి నియోజకవర్గం పోదామా, లేదు నీ కుప్పం నియోజకవర్గం పోదామా, లేదంటే పిఠాపురం నియోజకవర్గం పోదామా, ఒక మండలం పేరు చెప్పండి. ఈ మండలంలో ఒక్క ఊరిలో కూడా రోడ్లు గుంతలు లేకుండా నేను ఒక్క మండలం పేరు చెప్పండి రాష్ట్రం మొత్తం మీద. ఆ మండలం మొత్తంలో అన్ని గ్రామాల్లో రోడ్లు వేసామని చెప్పండి. ఇంకా పచ్చి అబద్ధాలు ఆడటం. 22 లక్షల కోట్ల పెట్టుబడుల కంట ఎంఓఏలు కుదిర్చేసుకున్నాయంట. పెట్టుబడులు అంట రాష్ట్రానికి అంతకుముందు పారిపోయినాయి అంట, ఇప్పుడేం క్యూ కడుతున్నాయి అంట. అందుకనన్నా మీ మొహాన ఊసి మరి ఇంకా చెప్పాలంటే మీకు దండం మీ మొహం కూడా మేము చూడమని చెప్పి టాటా వెళ్ళిపోయిందా, అదేవిధంగా జిప్సన్ వెళ్ళిపోయిందా, అదేవిధంగా చూస్తే కోకోకోలా వెళ్ళిపోయిందా. ఇలా వారానికి ఒక కంపెనీ మీరు భూములు అలాట్ చేసి మీరు 70% 80% రాయితీలు ఇస్తానన్నా మీ రెడ్ బుక్ ఓ దండం, మీ రాష్ట్రానికి ఓ దండం, మీ మొహమే మేము చూడటం చూస్తేనే దరిద్రం అన్న కోణంలో కంపెనీలు పారిశ్రామికవేత్తలు పరారైపోతుంటే నెలకు 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పడం తప్ప వాస్తవ పెట్టుబడులు మన పార్లమెంట్లో మీ బతికేందో, ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాల్లో మీరు చేసిన ఘోరం ఏందో 2 అంట కంపెనీలు వచ్చినాయి 2 సంవత్సరాల్లో. తలకాయ తీసుకెళ్ళి ఆడబెట్టుకోవాలయా? ఇంకా మాట్లాడితేనే మళ్ళీ గొక్కబెట్టి ఏడుస్తారు ఒక్కొక్కళ్ళు, మమ్మల్ని తిడుతున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారని. 2 కంపెనీలు వచ్చినాయి అంట 2 సంవత్సరాల రాష్ట్రంలో. 10 కంపెనీలకేమో ఒప్పందాలు కుదిరినాయి అంట, గ్రౌండ్ అయినాయి 2 అంట. అది కూడా 6,000 కోట్ల పెట్టుబడులు అంట మొత్తం ఆ 10 వస్తే. మనం చెప్పేదేమో 20 లక్షల కోట్ల పెట్టుబడులు 20 నెలలకి, 22 నెలలు వస్తే 22 లక్షల కోట్ల పెట్టుబడులు, 25 నెలలు వస్తే 25 లక్షల కోట్ల పెట్టుబడులు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు తప్ప నీ జీవితంలో ఒక్కరోజన్న నిజం చెప్పిన పాపాన పోయారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అలానే 1,30,000 కోట్లు అంటే అభివృద్ధి ఖర్చు చేశాడంట 2 సంవత్సరాల్లో. ఏడు ఒక సచివాలయం ఏమన్నా కట్టావా, ఓ రైతు భరోసా కేంద్రం ఏమన్నా కట్టావా నువ్వు? మెడికల్ కాలేజ్ కట్టడానికి 500 కోట్లు లేవు, నేను పీపీపీకి ఇస్తాను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడతా 1,30,000 కోట్లు అంట అభివృద్ధి మీద ఖర్చు పెట్టాడంట. ఏడ ఖర్చు పెట్టావో చెప్పమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. 2 ఏదైతే ఇక్కడ వాటికన్ సిటీ తరహాలో మావిగన్ అంటున్నారు, అంటే మావిగన్ అంటే ఈయనకి వాటికన్ సిటీ అంట. చెప్పు నేను వాటికన్ సిటీకి వ్యతిరేకం, నేను పలానా మతానికి వ్యతిరేకం అని డైరెక్ట్గా చెప్పే దమ్ము నీకేమన్నా ఉందా? అంటే ఈరోజు మచిలీపట్నము విజయవాడ గుంటూరు అంటే నీకు వాటికన్ను లేదంటే వేరే మతమా అక్కడ ఉండేది? అంటే అక్కడ ఉండే వాళ్ళందరూ మావిగన్ అంటే అది వేరే మతమా? అంటే మచిలీపట్నం వాళ్ళు ఉండే వాళ్ళందరూ వేరే మతమా? విజయవాడలో ఉండే వాళ్ళందరూ వేరే మతమా? గుంటూరులో ఉండే వాళ్ళందరూ వేరే మతమా? దీన్ని రాజధాని చేస్తే అది ఒక మతానికి రాజధాని అయిపోయిద్దా? ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మీ పాపం పండే రోజు దగ్గరలో ఉంది కాబట్టి అలా నోటికి ఎంత వస్తే అంత పిచ్చివాగుడు వాగుతున్నారనేది క్లియర్గా ఈరోజు అర్థం అవుతా ఉంది. ఇంకొక మాట మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు సంబంధించి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వెళ్తుంటే ముఖ్యమంత్రి అయినా కూడా మీకు 164 సీట్లు ఈవీఎంల ద్వారా వచ్చినా కూడా మీ మొహం చూసి ఎవడు రాట్లా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వస్తే వేలాదిగా జనం వస్తే ఆ జనం జై జగన్ అని అరుస్తుంటే మీ గుండె ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఆగిపోయి అలాంటి వాగుడు వాగుతా ఉన్నారు. సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించకూడదంట. సీదిరి అప్పలరాజు గారంట ఏదైతే వాళ్ళు నేరం చేసేసారంట. అసలు ఎలా మాట్లాడతావో అర్థం కావట్లా. ఒక వ్యక్తి ప్రాణాన్ని తీసేస్తారా అని మాట్లాడుతున్నాం. ఎవరు వ్యక్తులు ప్రాణాలు తీసింది? రామారావు గారి దగ్గర నుంచి, మల్లెల బాబ్జీ గారి దగ్గర నుంచి, వంగవీటి రంగా గారి దగ్గర నుంచి ఏదైతే నువ్వు చంపినటువంటి లిస్టు చదివితే
ఇప్పుడు గంటల తరబడి కూడా సరిపోదు, అంతమందిని చంపించినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. 29 మంది గోదావరి పుష్కరాల్లో చనిపోయారు, మళ్ళీ కూడా పుష్కరాలు వస్తున్నాయి. కనీసం నీకు ఇంచిత్ కూడా ప్రాయచిత్తం లేదు. ఏ జగన్నాథ రథ చక్రాల్లో చనిపోలేదా? ఏ రోడ్డు ప్రమాదాల్లో చనిపోవట్లేదా? ఏ కుంభమేళాలో చనిపోలేదా అని చెప్పి ఎంత దారుణంగా దుర్మార్గంగా మాట్లాడి నువ్వు ఈరోజు మనుషుల ప్రాణాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? బతికుండగానే మనుషుల ప్రాణాలు తీసేటటువంటి నీచుడు నీకంటే ఇంకెవరన్నా ఉన్నారా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. రామారావు గారిని బతికుండగానే మానసికంగా చంపేసి చెప్పులేయించినటువంటి దుర్మార్గుడివి. ఆ పార్టీ జెండాని జయప్రదంగా లాక్కొని ఈరోజు నువ్వు ఇక్కడ నీతి వాక్యాలు చెప్తుంటే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడున్నది సోషల్ మీడియా యుగం. నాడు ఏం జరిగిందో నేడు ఏం జరిగిందో బాక్స్ వేసి మీ మొహానే మళ్ళీ మీ ట్విట్టర్లోనో మీకే కింద ట్యాగ్ చేసి పెట్టేటటువంటి రోజుల్లో ఉన్నామన్నటువంటి విషయం మర్చిపోతే ఎలా అని అడుగుతా ఉన్నా. అంతెందుకు, మొన్న విశాఖపట్నంలో మత్స్యకారులు చనిపోతే ఒక్కళ్ళని కూడా పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాల. మరి ఎందుకు వెళ్ళలేదో చెప్పాలి. ఇంకోటి చెప్తాడు, డిఎస్సి ఉద్యోగాలు 16,000 ఇచ్చేసేసాము, ఆ కుటుంబాలందరినీ పిలిచి ఒక పండగ చేసామని చెప్తున్నాడు. డిఎస్సి ఉద్యోగాలు నువ్వు ఇచ్చింది 16,000లో 6,000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషను, అంటే మిగిలిన 10,000. ఆ 10,000కు సంబంధించిన దాంట్లో కూడా నువ్వు అమ్ముకున్నావు. నీ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగాలను అమ్ముకున్నారనేది వాస్తవం. దమ్ముంటే సిబిఐ విచారణ అడుగుతుంటే పారిపోతుంది మీరే. డిఎస్సి మీద నిరసన దీక్షలు చేస్తుంటే దాడులు చేస్తున్నారు మీరు. వెళ్ళంటే మీరు ఇక్కడ ఈ డిఎస్సిలో అక్రమాలు అన్యాయాలు చేశారనేది వాస్తవం. మేము కూడా ఉద్యోగాలు ఇచ్చాం, మీలాగా అరాకొరా ఏదైతే అక్రమాలతో కాదు. సింగిల్ నోటిఫికేషన్, ఈ దేశ చరిత్రలో సింగిల్ నోటిఫికేషన్ ద్వారా 1,35,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలని భర్తీ చేసినటువంటి దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటంటే ఒక్క ఆరోపణ లేదు, ఒక్కటంటే ఒక్క కేసు లేదు. ఒక 16,000, దాంట్లో మేము ఇచ్చిన 6,000 పోతే 10,000, దానికి 388 మంది కోర్టులో కేసులు వేశారు. 38,000 గ్రీవెన్స్లో ఏదైతే మీ అక్రమాల మీద ఫిర్యాదులు అందాయి. 3 లక్షల కుటుంబాలని ఈరోజు రోడ్డును పడేసినటువంటి పరిస్థితి మీరు. సో ఈరోజు మళ్ళీ మీరు వెళ్తారు, పెద్ద పండగ చేశాడంట. మీకు ఖర్చులు పెట్టి పండగ చేసుకోవటం మీకు అలవాటు. మేమేమో సింప్లిసిటీగా ఉంటే మీరేమో పబ్లిసిటీలో మీ పిచ్చి పీక్ స్టేజ్లో ఉంటుంది. మేము 1,35,000 ఉద్యోగాలు ఇచ్చినా అందరిని పిలిచి పండగలు చేసి భోజనాలు ఏం పెట్టలా. సో 100 కోట్లు ఖర్చు పెట్టి దానికేమి. సో ఇది ఒకటి అయితే, ఇంకొకటి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు, జన్జీ అంటే గొడ్డలి అంట. జన్జీ అంటే ఏదైతే గొడ్డలి జీ అంట. అంటే జన్జీ అనేవాళ్ళు నీకు గొడ్డల బ్యాచ్, గంజాయి బ్యాచా? అంటే జన్జీ వాళ్ళని నువ్వు, ఆ జన్జీ ఉన్నటువంటి ఏజ్ అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ట్రెండింగ్లో ఉన్నది జన్జీ. జన్జీ అంటే 1997 సంవత్సరం నుంచి 2012 సంవత్సరం మధ్య పుట్టినటువంటి ఏదైతే అబ్బాయి అమ్మాయిలని జన్జీ అంటారు. ఇప్పుడు వాళ్ళంటే విద్యార్థులు, యువత, చదువుకునేటటువంటి విద్యార్థులు. అంటే 14 ఏళ్ల వయసు నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళని మనం జన్జీ అంటాం. సో జెడ్ జనరేషన్ అంటాం, దాన్ని మనం జన్జీగా పిలుస్తాం.